అందరికీ నమస్కారం. వయసు పెరగడాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ దాని స్పీడ్ని ఖచ్చితంగా తగ్గించొచ్చు. ఈరోజు మన శరీరాన్ని, చర్మాన్ని మరియు మన రక్తాన్ని యవ్వనంగా ఉంచుకోడానికి ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఈ మాట ఎంత నిజం కదా! వయసు పెరగడమనేది సహజం, అది మన చేతుల్లో లేదు. కానీ బలహీనంగా మారిపోవడం అనేది కేవలం ఒక ఎంపిక మాత్రమే. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకునే శక్తి మనకుందని ఈ మాట గుర్తుచేస్తోంది. సరే, బావుంది. ఇప్పుడు అస్సలు కథలోకి వెళ్ళిపోదాం. పరిష్కారాల గురించి మాట్లాడే ముందు అసలు సమస్య ఏంటి, అది ఎక్కడ మొదలవుతుంది అనేది అర్థం చేసుకోవాలి కదా. వయసు పెరగడం వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. మన వయస్సు పెరగడానికి కారణమయ్యే మొదటి విలన్ అదే ఆక్సిడేటివ్ స్ట్రెస్. సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో కొన్ని అల్లరి మూకలుంటాయన్నమాట. వాటినే ఫ్రీ రాడికల్స్ అంటారు. ఇవి మన మంచి కణాల మీద దాడి చేసి వాటిని డ్యామేజ్ చేస్తాయి. ఇది మన రోజువారీ జీవితంలో ఎలా జరుగుతుందో తెలుసా? మనం ఎక్కువగా తినే ఫ్రైడ్ ఫుడ్, మనం పడే టెన్షన్, మనం పీల్చే పొల్యూషన్, ఇవన్నీ ఆ ఫ్రీ రాడికల్స్ని ఇంకా పెంచేస్తాయన్నమాట. వీటిని కంట్రోల్ చెయ్యకపోతే స్కిన్పై ముడతలు రావటం, కండరాలు బలహీనపడటం లాంటివి జరుగుతాయి. ఇక రెండోది చాలా ముఖ్యమైంది, కొలాజిన్. దీన్ని మన స్కిన్కి ఒక సపోర్ట్ ఇచ్చే పిల్లర్ లాంటిది అనుకోండి. కాని బాధాకరమైన విషయమేంటంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ మన శరీరం ఈ పిల్లర్ని తయారు చేయడం తగ్గించేస్తోంది. సో ఆ పిల్లర్ వీక్ అయితే ఏమవుతుంది? సహజంగానే స్కిన్ మీద ముడతలు రావడం మొదలవుతాయి, చర్మం బిగుతుగా ఉండకుండా వదులుగా మారుతుంది, ముఖంలో ఆ మెరుపు కూడా తగ్గిపోతుంది. ఈ మార్పులు కేవలం చర్మానికే పరిమితం కాదు, మన బాడీ లోపల హార్మోన్ల లెవెల్స్ కూడా మారిపోతాయి. దీనివల్ల కండరాల శక్తి తగ్గడం, బాడీలో ఫ్యాట్ పెరగడం, ఇంకా కొంచెం నీరసంగా అనిపించడం వంటివి మొదలవుతాయి. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ లూజ్ ఇట్ అని. అంటే ఉపయోగించకపోతే దాన్ని కోల్పోతాం. ఇది మన శరీరానికి అక్షరాలా వర్తిస్తుంది. మనం యాక్టివ్గా కదలకుండా ఉంటే మన మసిల్స్ వీక్ అయిపోతాయి. సరే, ఇన్ని విషయాలు విన్నాక కొంచెం డల్గా అనిపించొచ్చు. ఇన్ని జరుగుతున్నప్పుడు మనం ఏమైనా చేయగలమా? ఈ ప్రాసెస్ని మనం ఎదుర్కోగలమా? కంట్రోల్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోగలమా? సమాధానం ఖచ్చితంగా అవును అని చెప్పాలి. నిజానికి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. రీసెర్చ్ ఏం చెప్తోందంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే చాలు, ఏజింగ్ ప్రాసెస్ని ఏకంగా 40-60% వరకు స్లో చేయొచ్చట. అంటే మార్పు సాధ్యమే, అది చాలా పెద్ద మార్పు. ఓకే, ఇక మాటలు కట్టిపెట్టి చేతుల్లోకి దిగుదాం. కంట్రోల్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోవడానికి ఒక క్లియర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రెడీగా ఉండండి. ఒక్కసారి ఈ పోలిక చూడండి. వయస్సు అనేది జస్ట్ ఒక నెంబర్ అని ఇది ప్రూవ్ చేస్తుంది. ఒకవైపు 70 ఏళ్లలో కూడా చురుగ్గా ఉన్న రైతు, మరోవైపు 35 ఏళ్లకే నీరసించిపోయిన ఒక వ్యక్తి. తేడా వయసులో లేదు, వాళ్ల లైఫ్ స్టైల్లో ఉంది. మన ప్లాన్లో ఫస్ట్ పిల్లర్ ఆహారం. మన శరీరానికి మనం ఎలాంటి ఫ్యూల్ ఇస్తున్నామో చూద్దాం. ఇదిగో, ఇది ఒక పర్ఫెక్ట్ డైలీ ప్లాన్ లాంటిది. ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మరసం నీళ్లతో రోజు మొదలవుతుంది. ఇది మన లివర్ని క్లీన్ చేస్తుంది. చూసారా, లంచ్లో సగం ప్లేట్ కూరగాయలే. రాత్రికి చాలా లైట్గా ఉంది, ఎందుకంటే జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వాలి. ప్రతి మీల్కి ఒక పర్పస్ ఉందన్నమాట. వీటిని మన కిచెన్లోని సూపర్ హీరోస్ అని పిలవచ్చు. ఉదాహరణకి పసుపు. ఇందులోని కర్క్యూమిన్ సెల్యులార్ స్ట్రెస్తో డైరెక్ట్గా ఫైట్ చేస్తుంది. ఈ 8 ఆహారాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్పై యుద్ధం చేస్తాయి. మన రక్తం ఎంత హెల్తీగా ఉంటే మన స్కిన్ అంత గ్లోయింగ్గా, మన అవయవాలు అంత బలంగా ఉంటాయి. దీనికి ఫార్ములా చాలా సింపుల్. మంచి పోషకాలున్న ఫుడ్ తినడం, సరిగ్గా నిద్రపోవడం, రోజంతా మంచి నీళ్లు తాగడం. డైట్ తర్వాత మన ప్లాన్లోని రెండో భాగానికి వచ్చేద్దాం. అదే శరీరం, మనసు మరియు నిద్ర. మనల్ని బలంగా ఉంచి రీఛార్జ్ చేసే అంశాలు ఇవి. ఒక కంప్లీట్ వర్కౌట్ ప్లాన్ అంటే ఇలా ఉండాలి. ఇందులో 3 బ్యాలెన్స్ అయ్యాయి చూసారా? మజిల్స్ కోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్, హార్ట్ కోసం కార్డియో మరియు ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. మనం చాలాసార్లు నిద్రను లైట్ తీసుకుంటాం, కానీ నిజానికి నిద్ర మన శరీరానికి ఒక మ్యాజిక్ రిపేర్ టైం అన్నమాట. మనం నిద్రపోతున్నప్పుడే మన బాడీ టిష్యూలను రిపేర్ చేసుకుంటుంది, స్కిన్ని మళ్ళీ కొత్తగా చేస్తుంది, మెదడులోని చెత్తనంతా క్లీన్ చేస్తుంది.
మన లైఫ్ జర్నీలో ఒక్కో స్టేజ్లో మన ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. 20స్లో మజిల్ బిల్డింగ్ మీద ఫోకస్ ఉంటుంది. అదే 60s దాటాక జాయింట్స్, హెల్త్, వాకింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఇదొక మ్యారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు. ఇది చాలా రియలిస్టిక్ అండ్ ఇన్స్పైరింగ్ గోల్ కదా. టైంని వెనక్కి తిప్పడం మన లక్ష్యం కాదు, ఉన్న వయసులో బెస్ట్గా, హెల్దీగా, ఎనర్జెటిక్గా ఉండటం. మనం ఏం సాధించగలమో దానిమీద దృష్టి పెట్టాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఈ 5 సింపుల్ రూల్స్లో ఇమిడి ఉంది. దీని ఒక హెల్త్ మంత్రంలా అనుకోవచ్చు. సహజమైన ఆహారం, రోజువారీ కదలిక, గాఢమైన నిద్ర, పాజిటివ్ ఆలోచన, ఇంకా ఒత్తిడిని కంట్రోల్ చేయడం. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. అన్నింటినీ ఒకేసారి మార్చాల్సిన అవసరం లేదు. ఈ 5లో ఏ ఒక్క చిన్న అలవాటును ఈ రోజునుంచే మొదలుపెట్టగలరు? బహుశా ఇంకో గ్లాస్ నీళ్లు ఎక్కువగా తాగడమా? లేదంటే రాత్రి పడుకునే ముందు ఓ 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడమా? ఏ చిన్న అడుగైనా సరే, అది కరెక్ట్ డైరెక్షన్లో వేసిన పెద్ద అడుగే. ధన్యవాదాలు.